తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏనుగుల మీదనే స్వామివారిని గజవాహనం మీద తీసుకెళ్తారు. స్వామివారి సేవ కోసం ఉన్నటువంటి 4 to 5 ఎలిఫెంట్స్ లో అన్నిటికంటే పెద్దది మహాలక్ష్మి, విచ్ ఈస్ 52 years old వన్. తిరుమలకి ఎప్పుడు వచ్చినా కూడా ఇలా చూడకుండానే వెళ్ళిపోయాను అనమాట. కానీ ఈసారి అలా కాదు, దగ్గర నుంచి చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అలా వెళ్ళి ఇలా దర్శనం చేసుకుని హడావుడిగా రావడం నాకైతే ఇష్టం ఉండదు. అండ్ ఈ తిరుమల మాడవీధులు ఇంకా చాలా యూనిక్ గా, గుడి లోపల ఎలాగో మనం ప్రదక్షిణ చేయలేము, అందుకనే మాడవీధుల్లో అలా ఒక ప్రదక్షిణ చేస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పక్కనే ఉన్న స్వామివారి పుష్కరిణి చాలా పవిత్రమైంది అని చెప్తారు. అలాగే ఎదురుగా మనకు కనిపిస్తున్నది అయితే శ్రీ వరాహస్వామి వారి టెంపుల్. యాక్చువల్లీ స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఫస్ట్ వరాహస్వామి వారి దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అన్నది ఆనవాయితీ. ఇక్కడ మనకు కనిపిస్తున్నదైతే వేణుగోపాల స్వామి వారి టెంపుల్, అలాగే పక్కనే హయగ్రీవ స్వామి వారి టెంపుల్. మళ్ళీ ఆనంద నిలయం కాకుండా మీకు నచ్చే ఏదైనా ప్లేస్ ఉంటే కామెంట్ చేయండి.